నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఆయుర్వేదంలో పంచకర్మ అనే ట్రీట్మెంట్ గురించి చాలామంది వినే ఉంటారు. అయితే ఈ పంచకర్మ అంటే ఏంటి, పంచకర్మలో ఎలాంటి వైద్యం చేస్తూ ఉంటారు, దీనివల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, దీని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ నవీన్ గారు, ఎండి చేశారు. ప్రజెంట్ ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే నవీన్ గారు. నమస్తే మేడం. నవీన్ గారు, పంచకర్మ అనేసి మనం ఆయుర్వేదంలో వింటూ ఉంటాం. ఏంటి పంచకర్మ అంటే? పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి ఆయుర్వేదిక్లో చాలా స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ అనమాట. ఎప్పుడైతే బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నిటిని కూడా కంప్లీట్గా శోధన కర్మ, శమన కర్మ అనేటువంటి రెండు రకాల ట్రీట్మెంట్లు ఆయుర్వేదిక్లో ఉంటాయి అనమాట. శోధన కర్మ అంటే ఏంటంటే కంప్లీట్ ఎరాడికేషన్, కంప్లీట్లీ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్స్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటారు. ఇందులో పంచ అంటే ఏంటంటే 5, కర్మాస్ అంటే థెరపీస్ అనమాట. ఈ 5 థెరపీస్ ఏంటంటే, ఒకటి వమన కర్మ, ఫస్ట్ది విరేచన కర్మ, తర్వాత వస్తి కర్మ, నస్య కర్మ, రక్తమోక్షణం అని చెప్పేసి 5 టైప్స్ ఆఫ్ పంచకర్మ థెరపీస్ ఉంటాయి అన్నమాట. దీంట్లో వమనం, విరేచనం వచ్చేసి వీటిని డీటాక్స్ ట్రీట్మెంట్ అంటారు. మీరు ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా వింటారు డీటాక్స్ అనేది. దీంట్లో ఏంటంటే బాడీలో ఉండేటటువంటి వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, టాక్సిన్స్ అన్ని కూడా కంప్లీట్గా తీసేస్తారు అనమాట బాడీ నుంచి. దాంట్లో వమనము అంటే ఏంటంటే మెడికేటెడ్ ఇండ్యూస్డ్ వామిటింగ్స్, దీన్ని ఎంఎస్ఎస్ అంటారు అనమాట. సో వామిటింగ్స్ రూపంలో బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నింటిని కూడా బయటికి పంపించడాన్ని వమనం అంటారు. సో విరేచన కర్మ అంటే ఏంటంటే మెడికేటెడ్ ఇండ్యూస్డ్ లూజ్ మోషన్స్ అనమాట. దీన్ని పర్గేషన్ అంటారు. దీంట్లో ఏంటంటే మనం మెడిసిన్ తీసుకోవడం వల్ల లూజ్ మోషన్స్ రూపంలో టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వెళ్తాయి. వస్తి కర్మ అంటే ఎనిమా ట్రీట్మెంట్, మీరు విన్నట్టు ఎనిమా ట్రీట్మెంట్. నస్య అంటే ఏంటంటే ఎస్పెషల్లీ ఫర్ ద నాజల్ ఇన్స్టిలేషన్, మెడికేటెడ్ డ్రాప్స్ ఏవైతే ఉంటాయో, మెడికేటెడ్ మెడిసిన్ అనేటువంటిది మనం నాజల్ రూపంలో నాజల్ ద్వారా వేస్తాం అనమాట. దీన్ని ముక్కు ద్వారా వేస్తాం. దీన్ని నస్యకర్మ ట్రీట్మెంట్ అంటారు. సో రక్తమోక్షణం వచ్చేసి లాస్ట్ ట్రీట్మెంట్. దీన్ని బ్లడ్ లెట్టింగ్ ట్రీట్మెంట్ అంటారు. మీరు వింటారు జలగ లీచ్ ట్రీట్మెంట్ అని చెప్పేసి, మెనీ సెక్షన్ ట్రీట్మెంట్స్ అంటారు అనమాట. వీటిని బ్లడ్ లెట్టింగ్ ట్రీట్మెంట్స్ అంటారు. ఈ రకంగా ఒక 5 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ పంచకర్మలు అనేటువంటి ఉంటాయి. బాడీని మొత్తం కూడా హెల్తీగా, బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా తీసేసి కంప్లీట్గా ఆరోగ్యంగా ఉండడానికి చేసేటట్టు. అయితే నవీన్ గారు, ఈరోజు మనకు పంచకర్మలో ఏది చూపించబోతున్నారు? ఇప్పుడు నస్యకర్మ అని చెప్పేసి మనం 4th ట్రీట్మెంట్, వమన, విరేచన, వస్తి తర్వాత నస్యకర్మ అని చెప్పాం కదా. ఆ నస్యకర్మ ట్రీట్మెంట్ గురించి ఇప్పుడు చూద్దాము. అసలు నస్యకర్మ అన్నారు కదా, ఇది దేనికి యూజ్ చేస్తారు? దిస్ ఈస్ ద మెడిసిన్ అనేది ఇన్స్టలేషన్ త్రూ ద నాజల్ క్యావిటీ ద్వారా మెడిసిన్ అనేటువంటి లోపలికి పంపించడం అనమాట. దీనివల్ల ఏంటంటే ఇది ఊర్ధ్వ జత్రుకత రోగస్ అంటారు ఆయుర్వేదం. అంటే ఏంటంటే జత్రుక అంటే మన క్లావికల్ బోన్, అంటే ఈ షోల్డర్ నుంచి పైన ఏవైతే పార్ట్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ కానీ, బ్రెయిన్ కానీ, ఐస్, ఇయర్స్, నోస్, థ్రోట్, వీటికి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే ఒక సొల్యూషన్, మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి నస్యకర్మ అన్నమాట. వెరీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. అదే ఎందుకు యూజ్ చేస్తారంటే మేజర్గా వచ్చేసి మీరు సైనసైటిస్ అని మీరు ఉంటారు. సైనసైటిస్, మైగ్రేన్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్కి, అండ్ ఫేషియల్ పెరాలసిస్, అర్ధితవాతం అంటారు అనమాట, వీటికి. ఓకే, అదేవిధంగా హెయిర్, స్కాల్ప్ కానివ్వండి, స్కాల్ప్కి సంబంధించిన హెయిర్ కానీ, నెక్ మేజర్గా సర్వైకల్ స్పాండిలోసిస్, నెక్ పెయిన్ కానివ్వండి, నెక్ స్టిఫ్నెస్ కానివ్వండి, లేదంటే టూత్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, నాజల్కి సంబంధించినవి, ఇయర్ పెయిన్, వీటన్నిటికీ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో మనం మీరు చెప్పినట్లు ఈ షోల్డర్ బోన్స్ నుంచి పై వరకు ఏ పార్ట్ కైనా సరే మనకి నస్యకర్మ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రైట్, ఇప్పుడు మేము ఇప్పటి వరకు ప్రశ్న రూపంలో, జవాబుల రూపంలో మేము అడగడము, చెప్పడం మాత్రమే జరిగింది. ఎక్కడైనా సరే చాలా మందికి ఏంటి చెప్తూ ఉంటారు కానీ అసలు ఇది ఎలా చేస్తారు, దీని ప్రాసెస్ ఏంటి అనేది తెలియదు అనమాట. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క ఆయుర్వేదిక్ ఒక్కొక్క ఏరియాలో పంచకర్మలు అనేది కొంచెం వేరియేషన్ అనేటువంటిది ఉంటుంది. జనరలైజ్డ్గా అసలు నస్యకర్మ ట్రీట్మెంట్ అంటే ఏంటిదంటే మేజర్గా వచ్చేసి ఫస్ట్ పూర్వకర్మ, ప్రధాన కర్మ, పాశ్చాత్ కర్మ అని చెప్పేసి ఏ పంచకర్మలోనే ఉంటుంది. పూర్వకర్మ అంటే ముందు చేసేవి, అంటే ప్రధాన కర్మ అంటే మేజర్గా నాజల్లో మెడిసిన్ ఇన్స్టాల్ చేయడం అనమాట, అదొకటి. పాశ్చాత్ కర్మ అంటే దీని తర్వాత చేసేటటువంటి ట్రీట్మెంట్లు ఉంటాయి అనమాట. సో దీని నస్యకర్మలో పూర్వకర్మస్ అంటే ఏంటంటే ముందు పేషెంట్ని మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అసలు వాట్ ఈస్ నస్యకర్మ అంటే ఏంటిది, వాటికి అంతా చెప్పేసి పేషెంట్ని మెంటల్గా అండ్ ఫిజికల్గా ప్రిపేర్ చేయాలి, కౌన్సిలింగ్ లాగా చేసుకోవాలి. తర్వాత ఏంటంటే పూర్వకర్మంలో మసాజ్,
ఫేస్కి అభ్యంగం అంటారు అనమాట. అభ్యంగం అంటే మసాజ్, ఫేషియల్ మసాజ్ అంతా చేయాలి, ఎందుకంటే ఆ పార్ట్ అంతా కూడా రిలాక్స్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే మెడికేటెడ్ స్టీమ్ ఇవ్వాలి. స్టీమ్ ఇవ్వడం వల్ల స్నేహనం స్వేదనం అంటారు. స్వేదనం అంటే స్టీమ్. సో ఈ విధంగా స్నేహ స్వేదాలు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫేస్ ఏదైతే మనం చేసే బాడీ పార్ట్ అనేటువంటిది రెడీ ఫర్ ద ప్రధాన కర్మ. మన మెయిన్ ట్రీట్మెంట్ ఏదైతే నస్యకర్మ ఉంటుందో దానికి రెడీ చేసుకుంటాం, రెడీ అవుతుంది అనమాట ఆ పార్ట్. తర్వాత ప్రధాన కర్మలో మనం చేసే ట్రీట్మెంట్ వచ్చేసి మనం ఏదైతే హెల్త్ ప్రాబ్లం ఉందో దానికి సంబంధించినటువంటి మెడిసిన్, ఆయిల్ అనేటువంటిది కానివ్వండి, చాలా రకాలు ఉంటాయి నస్యకర్మలో. పౌడర్ ఫామ్లో ఇవ్వచ్చు, డికాక్షన్ ఫామ్లో ఇవ్వచ్చు, స్మోక్ రూపంలో ఇవ్వచ్చు, పౌడర్ డైరెక్ట్గా పౌడర్ కూడా లోపలికి ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. మన పూర్వకాలంలో ఉన్నట్లయితే మన తాతయ్యలు నానమ్మ వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఒక పౌడర్ తీసుకొని ఇట్లా నస్యం లాగా రావడానికి, దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ నస్యకర్మ అనేది యాక్చువల్గా. అప్పటి వాళ్ళకి బాగా తెలుసు. సో అవేంటంటే అవి రెగ్యులర్గా ఆ టైంలో రెగ్యులర్గా వాడుకలో ఉండేవి, దొరికేవి కూడా. సో ఇదేంటంటే టైం టు టైం అన్ని మర్చిపోయాం, మళ్ళీ ఇవే థెరపీస్ రూపంలో ఇప్పుడు మేము అందజేస్తున్నాం అనమాట. అప్పుడు ఆ పంచకర్మల్లో మేజర్గా వచ్చేసినట్లయితే ముందుగా అభ్యంగము స్వేదనం అనేటువంటిది చేస్తాం. అభ్యంగం అనేటువంటిది చిన్నప్పుడు చిన్నపిల్లలకి బాడీ మొత్తం ఆయిల్ అప్లై చేయడం అనేటువంటిది ఆ రోజుల్లో, అంటే పూర్వకాలంలో ఎట్లా ఉండేదంటే కంపల్సరిగా ఫెస్టివల్ వచ్చిందంటే కంపల్సరిగా బాడీకి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి, తర్వాతనే స్నానం, అభ్యంగన స్నానం అంటారు. ఇప్పుడు పెళ్లిళ్ళలో కూడా అభ్యంగ స్నానం అనేటువంటిది. ఇది ఆయుర్వేదిక్ టైంలో అంటే ఆయుర్వేదిక్ వాడుకలో ఆ కాలంలో ఏంటంటే రెగ్యులర్గా ఇది తీసుకునేవారు. సో అది స్కిప్ అయిపోవడం వల్లనే మనకి స్కిన్ ప్రాబ్లంలు, హెయిర్ ప్రాబ్లంలు, ఊరికైనా హెడేక్స్ రావడము, చిన్న పనికి అలసిపోవడము, ఊరికైనా స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువగా చూడడానికి రీజన్ ఏంటంటే అవన్నీ మన లైఫ్ స్టైల్లో మర్చిపోయాం. టైం లేకపోవచ్చు, లేకపోతే కొంతమందికి ఇష్టం లేక, అవగాహన లేక, ఏదైనా కావచ్చు. కానీ మనం పాత అలవాట్లన్నీ కూడా వాటి వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ అవన్నీ కూడా మనకు తెలియక వాటిని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాము. రైట్, ఇప్పుడు మనకు నస్యకర్మ ఎలా చేస్తారు అనేది పేషెంట్ ఉంటారండి. పేషెంట్కి అసలు ఫస్ట్ నుంచి అసలు ప్రొసీజర్ అంటే ఏంటిది, ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఏం చేసేయాలి, మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి, అసలు ఎండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఐ మీన్ మేజర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎండ్లో ఏం చేయాలనేటువంటిది ఒక టోటల్ ప్రొసీజర్ ఇప్పుడు నేను చూపిస్తాను. నవీన్ గారు, నస్యకర్మకు మనకు పేషెంట్ అంటారా, క్లయింట్ అంటారా, వాట్ ఎవర్, రెడీగా ఉన్నారు. సో తినకుండా ప్రాబ్లం వచ్చేసి మైగ్రేన్, కాబట్టి తను పేషెంట్ అనుకోండి, మైగ్రేన్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నటువంటి పేషెంట్. సో ఈ పేషెంట్కి ఏంటంటే నస్యకర్మ అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి మెయిన్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత చేయాల్సినటువంటి పోస్ట్ అంటే పాశ్చాత్కర్మలు అని చెప్పాను కదా, ఇవేంటనేది క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ నస్యకర్మలో ముఖ్యంగా వచ్చేసి ఫేస్ అండ్ నెక్, షోల్డర్, ఈ పార్ట్ అంతా కూడా ప్రాపర్గా మసాజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ని బట్టి డిఫరెంట్ ఆయిల్స్ ఉంటాయి అనమాట. ఆయుర్వేదిక్లో ఆయిల్స్ కొంచెం మహానారాయణ తైలం కానివ్వండి, క్షీరబల తైలం కానివ్వండి, ఏవి అవైలబిలిటీ లేదంటే నార్మల్ నువ్వుల నూనె, ఓకే, తెల్ల తైలం అంటారు, ఆ నువ్వుల నూనెతో మసాజ్ చేసుకున్నప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు అది అభ్యంగం, ఓకేనా. ఈ అభ్యంగం ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దాం. స్టార్ట్. లిటరల్లీ మనం బాడీని ప్రిపేర్ చేస్తున్నాం ట్రీట్మెంట్కి. ఈ మసాజ్ వల్ల అది మనం చేసే ఈ ట్రీట్మెంట్ ఏదైందో అది రిసీవ్ చేసుకుంటాం. సో ఏదైతే ఫేస్ కానివ్వండి, నెక్ కానీ, షోల్డర్, ఈ చెస్ట్ రీజియన్ అంతా కూడా మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పార్ట్ అంతా కూడా మంచిగా రిలాక్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం వేసేటటువంటి ఏవైతే నాజల్ డ్రాప్స్ ఉంటాయో ఆ ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఇట్లా మసాజ్ ఎంతసేపు చేస్తారండి? సో ఒక 10 to 15 minutes సరిపోతుంది. 10 to 15 minutes, ఓకే. అయితే నవీన్ గారు, ఇప్పుడు మనకు ఏదైనా సరే ట్రీట్మెంట్ అన్నది ఒకేసారి మనకి రిజల్ట్ రాదు, సెషన్స్ అనేసి అంటూ ఉంటారు కదా. సో దీనికి కూడా మనకి ఏమైనా సెషన్స్ ఉంటాయా? మాకు వచ్చేసి 7 to 10 days ట్రీట్మెంట్స్ ఉంటాయండి. సో ఈ 7 daysలో డైలీ ఇంకా ఒక 10 to 15 minutes మసాజ్, ఒక 5 minutes స్టీమ్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత మెయిన్ డ్రాప్స్ అనేటువంటి ఒక 5 minutes డ్రాప్స్ వేస్తారు. తర్వాత మెడికేటెడ్ గార్గ్లింగ్, మెడికేటెడ్ స్మోక్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఈ ప్రొసీజర్ మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ to 40 minutes ఉంటుందండి. అయితే నస్యకర్మలు ఎలా ఉంటుందంటే ఇనిషియల్గా ఒక 2 to 4 డ్రాప్స్తో, ఈచ్ నాస్ట్రిల్లో 4 డ్రాప్స్తో స్టార్ట్ చేస్తాం అనమాట. డైలీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తూ తర్వాత తగ్గిస్తూ ఉంటాం అనమాట. దీనికి ఒక 7 to 10 days ప్రొసీజర్ అనమాట. ఇది మొత్తం ఒక థెరపీ లాగా. ఒక 10 days అప్రాక్స్
కండిషన్ని బట్టి కొందరికి 7 days, మ్యాక్సిమం ఒక 10 days వరకు చేసుకుంటాం అనమాట. సో ఇందులో అంటే క్రానిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ రోజుల నుంచి సఫర్ అవుతున్నారు అనుకున్నప్పుడు ఇది ఒక 1 sessionగా తీసుకుంటాము. మళ్ళీ కావాలన్నప్పుడు మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఒక 15 days 20 days గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ సెషన్ అనేటువంటి పెట్టుకుంటాం. సో ఒక సెషన్ అంటే మనకు కంటిన్యూ 10 days కలిపి ఒక సెషన్ 10 days మొత్తం కలిపి మనకు ఒక థెరపీ ట్రీట్మెంట్ అన్నమాట, షెడ్యూల్ అనమాట. ఓకే. సో దీంట్లో మేజర్గా వచ్చేసి జెంటిల్ మసాజ్ ఉంటుంది. ఫేస్ అండ్ నెక్, బ్యాక్ సైడ్, షోల్డర్ ఈ ఏరియా అంతా కూడా మసాజ్ చేసుకుంటాం. ఇప్పుడు మసాజ్ అయిపోయింది, ఫేస్ మసాజ్ అండ్ నెక్ అండ్ షోల్డర్ మసాజెస్ అయిపోయిన తర్వాత మెడికేటెడ్ స్టీమ్ ఉంటుందండి. దీంట్లో మెడిసిన్తో పాటు ప్రిపేర్ చేసినటువంటి కషాయం అనమాట. సో ఈ కషాయం తోటి స్టీమ్ పెడుతున్నాము. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రాపర్గా ఫేస్, నెక్ అండ్ షోల్డర్ రీజియన్స్ ఇవన్నీ కూడా రిలాక్స్ అవుతాయి, ఇంకా బాగా రిలాక్స్ అవుతాయి. మెడిసిన్ రిసీవ్ చేసుకోవడానికి స్నేహ స్వేదాలు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. వీటిని పూర్వకర్మలుగా తీసుకుంటారు. ఏ పంచకర్మకైనా సరే పూర్వకర్మలు ప్రధాన కర్మ, పాశ్చాత్య కర్మ అని ఇంతకుముందు చెప్పినట్టుగా పూర్వకర్మలో ముఖ్యమైనటువంటి వచ్చేసి స్నేహనం అండ్ స్వేదనం. స్నేహ స్వేదాలు ఏంటంటే మసాజ్ అండ్ స్టీమ్, ఇది ఇంపార్టెంట్. సో స్టీమ్ ఇలా ఎంతసేపు తీసుకుంటారు? అది ఒక 5 minutes స్టీమ్ సరిపోతుంది. స్మెల్ కూడా తెలుస్తుంది, మెడికేటెడ్ స్మెల్. అది కూడా అదేదో మెడిసిన్ లాగా అనిపిస్తా లేదు నాకైతే. అది ఎలా ఉందంటే ప్లెజెంట్గా ఉంది. అది బ్రీత్ కూడా మనకి చాలా రిలీఫ్ అవుతున్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది ఆ స్మెల్. దీంట్లో మాక్సిమం ఏంటంటే కర్పూరము, పుదీనా పువ్వు, వాము పువ్వు అనేటువంటివి ఇందులో మిక్స్ చేసి ఉంటాయి అనమాట స్టీమ్లో. సో జనరల్గా మనం ఆవిరి పట్టుకోవడానికి యూజ్ చేసేటప్పుడు కూడా ఈ మెడికేటెడ్ డికాక్షన్ని వాడుకోవచ్చు. సో దానివల్ల కూడా మన బ్రీతింగ్ అనేటువంటిది క్లియర్ అవుతుంది. ఏదైనా ఎక్సర్సైజ్ కఫం ఏమన్నా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇది మెడికేటెడ్ స్టీమ్. నార్మల్గా వాటర్తో మనం తీసుకుంటాం కదా, వాటర్లో కొంచెం పసుపు కానీ లేదంటే కొంచెం సాల్ట్ కానీ వేసుకునేది రెగ్యులర్గా తీసుకునేటటువంటి స్టీమ్స్ లాగానే ఇది కూడా ఒక రకమైన ఆయుర్వేదిక్ మెడికేటెడ్ స్టీమ్ అనమాట. సో ఇది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. మనకి ఏదైతే పార్ట్స్ ఉంటాయో ఫేస్, నెక్, షోల్డర్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా రెడీ అవ్వడానికి, ప్రాపర్గా రిలాక్స్ అవ్వడానికి, మెడిసిన్ని ప్రాపర్గా అబ్జర్వ్ అయ్యేటట్టుగా స్కిన్, మజిల్స్, పార్ట్స్ అన్నిటిని కూడా రెడీ చేస్తాను అనమాట. ఇట్లా మైగ్రేన్ ప్రాబ్లం లేకుండా ఇలా కాకుండా జనరల్గా ఇంట్లో కొంతమంది స్టీమ్ తీసుకుంటూ ఉంటారు కదా, సో అలా కూడా మనం ఇలా తీసుకోవచ్చు. యాక్చువల్గా ఆయుర్వేదం అంటేనే ఏమంటారంటే
ఆతురస్య వికార ప్రశమనం, స్వాస్థ్యస్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వికార ప్రశమనం అంటారు. అంటే ఏంటంటే ఈ శ్లోకానికి మేజర్ మీనింగ్ ఏంటంటే స్వాస్థ్య అంటే ఏంటంటే ఆరోగ్యవంతుడికి, స్వాస్థ్య రక్షణం అంటే ఆరోగ్యాన్ని కాపాడేందుకు. జనరల్గా ఏ ట్రీట్మెంట్ అయినా సరే హెల్త్ బాగాలేనప్పుడే తీసుకుంటాం. అంటే ఆతురస్య వికార ప్రశమనం అంటారు. అంటే డిసీజ్డ్ పర్సన్కి వికారం డిసీజ్ అనేటువంటి తగ్గించడానికి. కానీ ఆయుర్వేదం అట్లా కాదు. ఒక హెల్త్ బాగాలేనప్పుడు ఆ డిసీజ్ పర్సన్కి డిసీజ్ తగ్గించడంతో పాటుగా హెల్తీ పర్సన్ కూడా హెల్త్ని కాపాడడానికి, ఆ హెల్త్ని ఇంకా లాంగ్ టర్మ్గా కంటిన్యూ చేసుకుంటుండడానికి కూడా యూజ్ చేసేటటువంటిదే ఆయుర్వేదం అనమాట. సో కరోనా టైంలో మేజర్గా ఇది చాలా హెల్ప్ అయింది. చాలా మందికి కరోనా రాకున్నా కూడా ఈ డికాక్షన్స్ కానివ్వండి, ఈ స్టీమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా హెల్ప్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఆయుర్వేదం యొక్క మోటో అదనమాట. స్వాస్థ్య స్వాస్థ్య రక్షణ అంటే హెల్తీ పర్సన్ యొక్క హెల్త్ని కాపాడడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా, చాలా మంచి ట్రీట్మెంట్ అనమాట ఆయుర్వేదం. ఆఫ్టర్ అభ్యంగ అండ్ స్వేదన మసాజ్ స్టీమ్ అయిపోయిన తర్వాత ఇది ప్రధాన కర్మ అనమాట. మనకి ఏదైతే మెడిసిన్ దీంట్లో ముఖ్యమైనటువంటిది వచ్చేసి అనుతైలం అనేటువంటి రెగ్యులర్గా మనము ఇంట్లో కూడా వాడుకోవచ్చు ఎవరైనా సరే. అనుతైలం వచ్చేసి ఒక 2 డ్రాప్స్ వేసేసుకున్నామంటే దాంట్లో ప్రతిమర్శనస్యం, నశ్యనస్యం అని 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఆ ప్రతిమర్శనస్యం అంటే ఏంటంటే లిటిల్ క్వాంటిటీ, అంటే ఒక 2 డ్రాప్స్ రెగ్యులర్గా కూడా అందరూ వాడుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఇక్కడ లిటిల్ క్వాంటిటీనే తీసుకున్నట్టున్నాం కదా. అదే ఇప్పుడు ఏంటంటే చాలా తక్కువ క్వాంటిటీ ఆయిలే, చాలా తక్కువ క్వాంటిటీ అన్నమాట. ఇది మనకు కనపడుతుంది క్లియర్ గా. ప్రెసెంట్ ఇప్పుడైతే ఒక 4 డ్రాప్స్ పేషెంట్ కి. ఓకే, సో ఇది మొత్తం ఒక 8 డ్రాప్స్ ఉంటుంది. ఈచ్ నాస్ట్రిల్లో 4 డ్రాప్స్. సో పేషెంట్ ప్రాపర్ గా ఒక పొజిషన్ లో పెట్టేసుకొని నస్యకర్మ అంటే ఏంటంటే ఇదనమాట. సో ఇది అసలు ఎలా పనిచేస్తుంది అనేది దాని ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్తాను. ఎక్కువ క్వాంటిటీస్ వెంటనే తీసుకోవద్దు. ఇంటి దగ్గర అయితే అసలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు అనమాట. మినిమం డాక్టర్ అబ్జర్వేషన్ లేకుండా ఇంట్లో వేసుకుంటే 2 డ్రాప్స్ అనమాట. సో ఇదేంటంటే థెరపీ మనం 7 to 10 days చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ డే మనం 4 డ్రాప్స్ ఈచ్ నోస్ట్రిల్లో వేసుకొని నెక్స్ట్ డే నుంచి మనము ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఆఫ్టర్ ఇమీడియట్గా నాజల్ డ్రాప్స్ వేసిన తర్వాత ఏం చేస్తామంటే లిటిల్ మైల్డ్ మసాజ్ ఉంటుంది అనమాట. నోస్కి, ఫోర్హెడ్కి అండ్ నెక్, షోల్డర్స్, పామ్స్ అండ్ సోల్స్ అన్నిటికీ కూడా లిటిల్ మసాజ్ ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే వేసిన నాజల్ డ్రాప్స్ అనేటువంటివి ఆయిల్ అనేటువంటివి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. ఇక్కడ మెకానిజం ఏంటంటే అసలు యాక్చువల్గా చాలామంది ఏమంటారంటే ఒక ముక్కులో డ్రాప్స్ వేసుకున్నంత మాత్రాన నోస్ డ్రాప్స్ వల్ల అంత ఎఫెక్టివ్గా ఏం పనిచేస్తుంది అనేది అది అంటే మీరు అన్నారు సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే నెక్ కి సంబంధించింది, మైగ్రేన్ అంటే ఓకే, అన్ని రకాల హెడేక్స్ అన్నారు. అండ్ ఇక్కడ నుంచి పై పార్ట్స్ లో మనకి చెవి నొప్పి కావచ్చు, కళ్ళకు సంబంధించి కావచ్చు, గొంతుకు, ఇట్లా ప్రతి ఒక్క దానికి నస్యకర్మ అన్నది పనిచేస్తుంది అంటే చాలా మందికి ఇదే డౌట్ వస్తుంది. ఇందులో మేజర్గా అదే ద బ్యూటీ ఆఫ్ ఆయుర్వేద యాక్చువల్లీ. సో ఏంటంటే ఇక్కడ మనకి శృంగాటక మర్మాస్ అని చెప్పేసి బాడీలో వైటల్ పార్ట్స్ ఉంటాయి అనమాట. మర్మాస్ అని ఉంటారు. మీరు భారతీయుడు మూవీలో చూసారంటే ఎట్లా అనగానే చనిపోతారు. సో అవేంటంటే మర్మకళ. సో ఫేస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మర్మాస్ ఉంటాయి అనమాట. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ నస్యకర్మలు వచ్చేసి శృంగాట మర్మాస్ అనేటువంటివి ఉంటాయి అనమాట ఫేస్లో. సో ఈ నాజల్ డ్రాప్స్ ఏవైతే ఉంటాయో ఆ శృంగాట మర్మాల్ని స్టిమ్యులేట్ చేస్తారు అనమాట. ఈ శృంగాటక మర్మ దానికి 4 సెన్స్ ఆర్గన్స్ మేజర్గా వచ్చేసి నోస్, ఇయర్స్, ఐస్, థ్రోట్ ఇవన్నీ కూడా దాని ఆధీనంలో ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఈ శృంగాటక మర్మాన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఈ ఏవైతే సెన్స్కి సంబంధించినటువంటి ఈ ఆర్గాన్స్ అన్నీ కూడా స్టిమ్యులేట్ అయ్యి ఇవి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అండ్ ఆయుర్వేదంలో ఒక కోట్ ఉంటుంది, నాసోయి శిరస్వ ద్వారం అని చెప్పేసి. అంటే నాజల్ ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో అదే గేట్వే ఆఫ్ బ్రెయిన్. సో ఇక్కడ మనం చేసే ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో అది బ్రెయిన్ వరకు రీచ్ అవుతుందని చెప్పేసి ఆయుర్వేదంలో క్లియర్ కట్గా చెప్తారు అనమాట.
అనమాట. సో మనం ఇక్కడ చేసేటటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ సెన్స్ ఆర్గన్స్కి అన్నిటికీ కూడా ఎఫెక్టివ్ చేస్తుంది. బికాస్ ఆఫ్ ఈ మర్మం స్టిమ్యులేట్ చేయడం వల్ల అట్ ది సేమ్ టైం బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో అండ్ ఆ అలోపతిలో జనరల్గా మోడర్న్ రెగ్యులర్గా చెప్పాలంటే లోపల అంతా కూడా నాజల్ లోపల కూడా మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది. సో ఓకేనా, ఓల్ఫాక్టరీ నర్వ్, ఓల్ఫాక్టరీ ట్రాక్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఓకేనా, సో సింపుల్ ఒక మనం ఆయిల్ వేసేదంతా కూడా ఈ ఓల్ఫాక్టరీ ట్రాక్ నుంచి నర్వ్ని స్టిమ్యులేట్ చేసి ట్రాక్ నుంచి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అంత ఎఫెక్ట్ ఈ నస్యకర్మకు ఉంటుంది. వెరీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. సో మీరు ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న ఏ పేషెంట్ అడిగినా కూడా రిజల్ట్ లేకుండా ఉండదండి. సో ఈవెన్ హెయిర్ ఫాల్ కంట్రోల్లో కూడా, గ్రే హెయిరింగ్ కూడా కానివ్వండి, లేదంటే బ్రెయిన్ ఫేషియల్ పెరాలసిస్కి కానివ్వండి, నెక్ స్టిఫ్నెస్కి కానీ, లేదంటే థ్రోట్ స్టిఫ్నెస్కి కానివ్వండి, ఇయర్ పెయిన్, మౌత్ పెయిన్, వీటన్నిటికీ సైనసైటిస్, ఎస్పెషల్లీ సైనసైటిస్ కోసం డైరెక్ట్గా పేషెంట్సే మమ్మల్ని అప్రోచ్ అవుతారు. నస్యకర్మ ట్రీట్మెంట్ సైనసైటిస్కి, మైగ్రేన్కి బాగా ఎఫెక్టివ్గా ఉంటుందని అప్రోచ్ అవుతారు. సో ఎందుకంటే రిజల్ట్ అందులో కనిపిస్తుంది, ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి అట్లా ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడ మనకు త్వరగా రిలీఫ్ ఉంటుందో ఆటోమేటిక్ గా తెలుసుకుని త్వరగానే కాదు, ఇక్కడ పర్మనెంట్ రిలీఫ్, కొంచెం టైం తీసుకున్నా కూడా పర్మనెంట్ రిలీఫ్ అనేటువంటిది వస్తుంది. టెంపరీగా తగ్గి మళ్ళీ ఇమీడియట్ గా రావాలి, రిపీట్ అయ్యేదానికన్నా కొద్దిగా లేట్ గా అయినా పర్లేదు, పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది మనకు నస్యకర్మలో రిజల్ట్ ఉంటుంది. సో ఇది మెయిన్ కర్మ. దీంట్లో మేజర్కి వచ్చేసి నాజల్ డ్రాప్స్ వేసేసాము, మైల్డ్ మసాజ్ అంతా చేసామన్నమాట. ఈ మేజర్ కర్మ అయిపోయిన తర్వాత పాశ్చాత్ కర్మ అంటారు. దాంట్లో ముఖ్యంగా వచ్చేసి నాజల్ డ్రాప్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని థ్రోట్లోకి వచ్చే అది ఉంటుందన్నమాట. అండ్ కఫం కూడా వస్తుందన్నమాట బయటికి. అదంతా కూడా బయటికి తీసేయడానికి గార్గ్లింగ్, కవలము గండూషం అనేటువంటి 2 పదాలతో ఆయుర్వేదిక్లో చెప్తారనమాట. అంటే నోట్లోకి మెడికేటెడ్ లిక్విడ్ అనేటువంటిది తీసుకొని గార్గ్లింగ్ చేయడాన్ని గండూషం అని పిలుస్తాం అనమాట. సో ఆ గార్గ్లింగ్ అనేటువంటిది నెక్స్ట్ ప్రొసీజర్. సో అది అయిపోయిన తర్వాత మెడికేటెడ్ స్మోకింగ్ ఉంటుంది అనమాట. ధూమపానం అంటారు, అంటే నార్మల్ ధూమపానం కాదు, ఇక్కడ ఆయుర్వేదిక్లో మెడికేటెడ్ ధూమపానం ఉంటుంది. సిగరెట్ కాదండి, మీరు అలాగా సిగరెట్ తాగేయకండి. సో ఆయుర్వేదంలో సపరేట్ గా దీనికంటే ఒక ధూమపానం ఉంటుందంటే అది కూడా చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ట్రీట్మెంట్, నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి గార్గ్లింగ్, మెడికేటెడ్ గార్గ్లింగ్. సో నస్యకర్మలో నెక్స్ట్ వచ్చేసి మనకు గార్గ్లింగ్. ఇది ఇప్పటిదాకా నోస్లో డ్రాప్స్ వేసి అది మసాజ్ చేస్తారు కదా, థ్రోట్లోకి వెళ్ళడం వల్ల కొద్దిగా అన్కంఫర్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నది కూడా మనం మొత్తం క్లీన్ చేయాలంటే కఫం అంతా కూడా అది మెడికేటెడ్ వాటర్ ఇది. సో ఇది వాళ్ళ సీక్రెట్. దీని ద్వారా గార్గ్లింగ్ చేస్తే ఈ గొంతులో ఉన్నది కూడా మొత్తం క్లీన్ అవుతుంది. సో రైట్, ఎంతసేపు చేయాలి సార్? 5 minutes అండి. వాళ్ళకి థ్రోట్ అంతా క్లియర్ అయింది తెలుస్తుంది వాళ్ళకి. సో మొత్తం నార్మల్ గానే జస్ట్ మనం క్లీన్ అయిందని తెలిస్తే చాలు. ఏంటంటే ఇప్పుడు ఇనిషియల్గా 4 డ్రాప్స్ వేస్తున్నాం కాబట్టి అది లోపల వరకు వెళ్ళకపోవచ్చు. బట్ డ్రాప్స్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే థ్రోట్ వరకు వచ్చేస్తుంది అనమాట. అండ్ కఫం కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఇదంతా కూడా మనము క్లీన్ చేయడానికి, ఆ ఎక్సెసివ్ కఫం ఏదైతే ఉంటుందో అదంతా కూడా బయటికి రావడం కోసమే ఇదంతా ప్రొసీజర్ అనమాట. అండ్ ఈ గార్గ్లింగ్ తర్వాత మెడికేటెడ్ స్మోకింగ్ ఉంటుంది, అది కూడా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాం. సో ఇది మెడికేటెడ్ ధూమపానం. ఇది ఏంటంటే నోస్లో నుంచి తీసుకొని మౌత్లో నుంచి వదలాలండి. నెక్స్ట్ ఈచ్ నాస్ట్రిల్ 3 times చేయాలన్నమాట. సో ఒకవైపు క్లోజ్ చేసి ఒక 1 side మాత్రమే మనకు ప్రాణాయామ చేసినట్టుగా ఓపెన్. స్మోక్ అనేటువంటిది క్లియర్గా నోజల్ నుంచి వెళ్ళేసి నోట్ల నుంచి బయటకు వస్తుంది. ఈ స్మెల్ కూడా మనకు కొద్దిగా మెడికేటెడ్ అండి అంతా కూడా. వీ కెన్ ప్రిపేర్ ద ధూమం అనేటువంటి ధూమవర్తి కూడా దాంట్లో పిప్పళ్ళు, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం అనమాట. ఇదేంటంటే ఎక్సెసివ్గా ఏదైతే కఫం ఉందో ఆ కఫాన్ని మొత్తం కూడా డ్రై చేసేసి బయట క్లియర్ చేసేస్తాం. సో దిస్ ఇస్ నస్యకర్మ ప్రొసీజర్. సో ఇది తీసుకున్న తర్వాత పేషెంట్కి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందంటే హెడ్ అంతా కూడా లైట్గా ఉంటుంది, ఫేస్ అంతా కూడా లైట్గా ఉంటుంది, ఎలాంటి అనీజీనెస్ లేకుండా ఉంటే ఏంటంటే ప్రాపర్గా అయినట్టు అనమాట. ఫుల్ రిలాక్స్ ఉన్నట్టు, ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అండ్ అప్పటికప్పుడు రిఫ్రెష్నెస్ కూడా ఉంటుంది అనమాట.
ఒక్కోసారి దీంట్లో అతియోగం అయోగం అవుతుంది అనమాట. అంటే ఏంటంటే ప్రాపర్గా మసాజ్ కరెక్ట్గా లేకపోయినా స్టీమ్ కరెక్ట్ డ్రాప్స్ ఎక్కువ వేసినప్పుడు ఎక్కువ అతియోగం అవుతుంది అనమాట. అప్పుడు వెంటనే పేషెంట్కి కొంచెం గిడ్డినెస్ కానివ్వండి, హెడేక్ కానీ, హెడ్ అంతా కూడా హెవీనెస్ కానీ ఉంటుందన్నమాట. సో ప్రాపర్గా ఒక మంచి డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడమే కరెక్ట్ అండి. ఏదో అంటే వీడియోలో చూపించాం కదా, మనం కూడా ఇంట్లో చేసుకుంటే ఈజీ ప్రొసీజర్ లాగా అనిపిస్తుంది, కానీ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. బికాజ్ మసాజ్ చేసే దగ్గర నుంచి, అంటే అభ్యంగం దగ్గర నుంచి, స్టీమ్ దగ్గర నుంచి, ఏంటంటే ఆయిల్ దగ్గర నుంచి మనము ఎలాగా ఇన్సర్ట్ చేస్తున్నాం అనేటువంటి ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. దాంట్లో ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా పేషెంట్కి ఇబ్బంది అవుతుంది. సో ఏదైనా సరే మనం డాక్టర్ల పర్యవేక్షణలో మనం తీసుకోవడం బెటర్. కావాలంటే 1-2 సార్లు మనం ట్రైన్ అయిన తర్వాత తీసుకున్న తర్వాత మనకు అలవాటు అయ్యి తర్వాత ఇంట్లో చేసుకున్నా అది ఓకే. ఇంట్లో చేసుకునేది మాత్రం ప్రతి మనిషి నష్టమే అలో అండి. అంటే మామూలుగా ఒక 2 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇంత పెద్ద మేజర్ నస్యకర్మ విధి అంటారు. ఈ కంప్లీట్ ప్రొసీజర్ అనేటువంటిది ఇంట్లో చేసుకోవడానికి అయితే కరెక్ట్ కాదు. థెరపీని హాస్పిటల్లో డాక్టర్ అండ్ ట్రైన్డ్ థెరపిస్ట్, ఎక్స్పీరియన్స్ థెరపిస్ట్ ద్వారా చేసుకోవడం మంచిది. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, చాలా వివరంగా మాకు తెలియజేస్తారు. ఇప్పటి వరకు మేము పంచకర్మ అంటే వింటూ వచ్చాం, కానీ అందులో మనకు నస్యకర్మ అన్నది ఎలా చేసుకోవాలి, దాని ఉపయోగాలు ఏంటి అన్నది చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.